Hey guys, welcome back to our channel Vaishnav Vlogs. సో ఈరోజు వీడియో ఏంటంటే ఇట్స్ అ ఫన్ వ్లాగ్. చెప్పు అన్నీ నేనే మాట్లాడు, నువ్వు అయినా నేను ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు నువ్వు కొంచెం ఏదో హాయో బాయో ఇచ్చి బాయ్ కదా హాయ్ చెప్పచ్చు కదా. అంతేగా అంతేగా ఎలాగో నువ్వు చెప్పింది ఏడాలి కదా, చెప్పు తొందరగా. నువ్వు నిజంగా ఎట్లా మాట్లాడుతున్నావు అంటే నేను ఓవర్ పవరింగ్ యూ అన్నట్టు మాట్లాడుతున్నావు. యు ఆర్ ఎంపవరింగ్ మీ, నాట్ ఓవర్ పవరింగ్ మీ. స్టార్ట్ చేయవా తొందరగా, లాగ్ ఉంది. ఓకే, లాగ్ లేకుండా వీడియో ఏంటంటే జస్ట్ ఫన్నీగా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుదాం అనేసి, అంటే పూర్తిగా ఇజ్జత్ తీసేసుకోవాలి అన్న ప్లాన్లో ఉన్నాము. సో లాగ్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. యప్. సో ఫస్ట్ నువ్వు అడుగుతావు. కాదు, ఫస్ట్ గేమ్ రూల్స్ చెప్తా వినండి. నేను క్వశ్చన్ అడుగుతాను, ఒకవేళ ఆన్సర్ కరెక్ట్గా చెప్పలేదు అనుకో, దిస్ ఇస్ ద పిల్లో, ఐ హిట్ యూ లైక్ దిస్. కొడతావా? బాగుందా? ఓకే, నేను నిన్ను అలా కొడతా. ఒకవేళ నేను ఆన్సర్ తప్పు చెప్తే అలా ఎందుకు కొడతావు? ఇక్కడ పిల్లో ఇచ్చా కదా, దాంతో కొడతావు. అంత ఓవర్ యాక్షన్ చేయకు. ఓకే, సో ఫస్ట్ నువ్వు అడుగుతా. 3 ఛాన్సెస్ ఇవ్వాలి. ఏంటి 3? ఒకటేసారి ఇప్పుడు నేను ఒక ఆన్సర్ చెప్తే ఎస్ ఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్ చెప్పు. అండ్ యూ కెన్ ఆల్సో గివ్ క్లూస్. ఓకే ఓకే, ఓన్లీ 1 క్లూ పర్ ఛాన్స్, అంతే. డన్. ఓకేనా? ఓకే, డన్. అచ్చా, క్లూ ఇవ్వచ్చు అంటున్నావా? పర్ ఛాన్స్ 3 ఛాన్సెస్. అవ్వకపోతే థర్డ్ ఛాన్స్ లో కూడా నువ్వు తప్పు చెప్తే అప్పుడు సరే. అర్థం పక్కన పెట్టి పగులుతుంది. మనకేమో కళ్ళు కనిపించవు, ఏం చేస్తాం. సరే స్టార్ట్ చేయి. నువ్వు నన్ను ఫస్ట్ నేను నిన్ను అడుగుతా. ఓకే, కింద స్కోర్ వేసేసుకో. 0-0 లవ్ ఆల్, కమాన్. ఓకే, నువ్వు అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగకు, ఓకేనా? ఓకే, వాట్ ఈస్ ఆల్వేస్ కమింగ్ బట్ నెవర్ అరైవ్స్? టుమారో. చాలా ఈజీ క్వశ్చన్, నిబ్బి క్వశ్చన్ ఇది. ఎవరు చిన్నప్పుడు ఇందా ఇవన్నీ నేను అడుగుతా చూడు. ఇప్పుడు నాది 1 నీది 0. మొత్తం చీటింగ్ చేస్తున్నావు. మైన్ 1 yours 0. Okay, wait. David's father has 3 sons. Snap, Crackle and Dash. అసలు ఏంటా క్వశ్చన్? డేవిడ్ వాళ్ళ ఫాదర్ కి 3 కొడుకులు. అవును, డేవిడ్. కరెక్ట్. నీ టర్న్. How can a girl go 25 days without sleep? 25 days without sleep? 25 days without sleep. బేసిక్ నానా, బేసిక్. జాగ్రత్త, వైరల్ అయిపోతావు జాగ్రత్త. చెప్పు. బీకామ్ ఫిజిక్స్ లాగా. ఓకే, హౌ కెన్ ఎ గర్ల్ స్లీప్ ఫర్ 25 days కంటిన్యూస్ గానా? స్లీప్ కాదు, హౌ కెన్ అ గర్ల్ గో వితౌట్ స్లీప్ ఫర్ 25 days? డేస్ క్లూ నెంబర్ 1 అది. డేస్. అవును, బికాస్ షీ స్లీప్స్ అట్ నైట్. ఎందుకు గుర్తురావు? కరెక్ట్ చెప్పాలి. నేను క్లూ ఇచ్చా కాబట్టి కరెక్ట్ చెప్పాలి. రాంగ్ ఇది. నేను అగ్రీ చేసుకున్నామా లేదా? ఓకే, యువర్ టర్న్. ఓకే, ఈ క్వశ్చన్స్ విని వాళ్ళే చాలా వరస్ట్ గా ఫీల్ అవుతారు నాకు తెలిసి. నన్ను పగలు కొడితేనే నాతో ఉపయోగం ఉంటుంది, నన్ను పగల కొట్టకపోతే నాతో ఉపయోగం ఏం లేదు. ఎగ్గా వెరీ గుడ్. 2-1. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. దిస్ ఇస్ మై టర్న్ నౌ. నేను కరెక్ట్ చెప్పా, అన్ని కరెక్టే చెప్తున్నాము. ఎప్పుడు కొట్టుకుంటాము?
అంటే మనం మరీ ఇంత ఇంటెలిజెంట్గా ఉంటాం మనం అనుకోలేదు. బుజ్జి వద్దు బుజ్జి ప్లీజ్, ఇజ్జత్ తీస్తున్నావు. ఓకే, యూ స్పాట్ అ బోట్ ఫుల్ ఆఫ్ పీపుల్ బట్ దెర్ ఇజంట్ అ సింగిల్ పర్సన్ ఆన్ బోర్డ్. హౌ ఇస్ దట్ పాసిబుల్? తెలుగులో చెప్పు. రెండు ఇంగ్లీష్ అండ్ తెలుగు. మనకి తెలుగు ప్రేక్షకులు కూడా చాలా మంది ఉన్నారు. తెలుగు ప్రేక్షకులే ఉన్నది, మరి తెలుగులో చెప్పచ్చు కదా. సరే అది లిటరల్ ట్రాన్స్లేషన్ కష్టంగా ఉంటుంది. సరే, ఒక బోట్ నిండా జనాలు ఉన్నారు కానీ దెర్ ఇస్ నో సింగిల్ పర్సన్ ఆన్ బోర్డ్. ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎవరు బోర్డు మీద నుంచోలేదు, బోట్లో నుంచున్నారు, బోర్డు మీద నుంచోలేదు. గడ్డగుడ్డలాగా ఉంది నీ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. సరే, 3 ఛాన్స్ అయ్యా కొట్టాలి. 3 ఛాన్స్ చెప్పు. సెకండ్ ఛాన్స్. క్లూ ప్లీజ్. క్లూ ఏంటి? క్లూ అడిగాను. సింగిల్ పర్సన్ ఇస్ నాట్ ఆన్ బోర్డ్ అని అన్నాడు, అంటే దాని మీనింగ్ ఏంటి? చాలా మంది ఉన్నారు. సెకండ్ ఛాన్స్ కూడా అయిపోయింది, థర్డ్ ఛాన్స్. మళ్ళీ అదే క్లూ. నువ్వు అసలు తెలుగు ట్రాన్స్లేషన్ కరెక్ట్గా చేసావా? గూగుల్ ట్రాన్స్లేట్లో కొట్టి చూసావా? నాకు తెలుగు వచ్చు, ఓవర్ యాక్షన్ చేయకు. చెప్పు. You spot a boat full of people but there isn't a single person on board. How is that possible? Because సింగిల్ అనే పర్సన్ పేరు గలవాడు ఎవడు లేడు కాబట్టి. గుడ్ కావాలా నాయన? రాంగ్ ఆన్సర్. ఒకసారి కొట్టాలి కదే. 3 సార్లు కొట్టాయి. బంపర్ ఆఫర్. ఆన్సర్ ఏంటంటే ఎవ్రీవన్స్ ఆన్ బోర్డ్ ఇస్ మ్యారీడ్, సో దెర్ ఇస్ నో సింగిల్ పర్సన్. అర్థమైందా నీకు? గాట్ ఇట్ గైస్? అట్లుంటుంది మనతో. నెక్స్ట్ క్వశ్చన్. 2-1. యా, 2-all ఏంటి? నువ్వు 2 చెప్పు, నేను 2 చెప్పా. అవును, నువ్వు 0 ఇప్పుడు మళ్ళీ థర్డ్ క్వశ్చన్ కి. -1 కదా. ఓకే, 1-2. ఏ కాదు, నాకు ఇంత మ్యాథ్స్ రాదు. రాంగ్ క్వశ్చన్ కి మైనస్ వేసుకో, కరెక్ట్ క్వశ్చన్ కి ప్లస్ వేసుకో. అది నాకు దీని మీద ఎడిట్ చేయడం కష్టం. ఓవర్ యాక్షన్ చేయకు, అన్ని రావచ్చు కానీ. విను 2-all కదా ఇందాక నువ్వు క్వశ్చన్ స్టార్ట్ చేయక ముందు. ఇప్పుడు నేను రాంగ్ క్వశ్చన్ చెప్పా కాబట్టి నాకు మైనస్. రాంగ్ ఆన్సర్ చెప్పావు, రాంగ్ క్వశ్చన్ కాదు. రాంగ్ ఆన్సర్ చెప్పా కాబట్టి నాకు -1. సో 1-2. ఓకే. Mercury, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, ఇంకా యురేనస్. యూ విల్ ఫైండ్ మీ ఇన్ దీస్ ప్లానెట్స్ బట్ యూ విల్ నెవర్. అంటే ఈ ప్లానెట్స్లో నేను దొరుకుతాను కానీ నెప్ట్యూన్ అండ్ వీనస్లో దొరకను. ఏంటి నేను? నువ్వు దీనికి చెప్పు. స్టాండింగ్ ఓవేషన్ ఇస్తాను. స్టాండింగ్ ఓవేషన్ ఇస్తాను. నాకు తెలీదు. చెప్పు. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయమా? క్లూ కూడా ఇవ్వు. నేను ఇందాక ఎన్ని క్లూస్ ఇచ్చా నీకు? మర్క్యూరీలో, అర్త్లో, మార్స్లో, జూపిటర్లో, సాటర్న్లో, యురేనస్లో. ఈ ప్లానెట్స్ నేమ్స్ అండ్ ప్లానెట్స్లో నేను మీకు దొరుకుతాను. నెప్ట్యూన్లోను, వీనస్లోను నేను మీకు దొరకను. చెప్పు. క్లూ ఇవ్వబ్బా, క్లూ ఇవ్వకుండా ఎట్లా చెప్తా? ఇట్స్ నా అది అదే వాటర్, ఎయిర్ ఇలాంటి వాటికి సంబంధించింది కాదు. మోర్ బేసిక్ టు ద గ్రామర్. గ్రామరా? ఒక క్లూ అయిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిందే. బేసిక్ టు ద గ్రామర్. అమ్మ బాబోయ్. బోల్ రే. నేను ఇంగ్లీష్ మర్చిపోయా. రాదు అని ఒప్పుకో. ఎందుకు ఒప్పుకోవాలి? నువ్వు ఇంకో క్లూ ఇవ్వు. 3 ఛాన్సెస్ అన్నావు. అవునమ్మా, ఒక ఛాన్స్ కి ఒక క్లూ. ఛాన్స్ తీసుకో. సెకండ్ ఛాన్స్ ఇది. సెకండ్ ఛాన్స్ కి క్లూ ఇచ్చా కదా. నువ్వు అసలు ఫస్ట్ క్లూ ఇవ్వాలి. నువ్వు చెప్పకుండా నువ్వు చెప్పావు, అది నీ ప్రాబ్లం. ఏ బుజ్జి, వాట్ బుజ్జి గిజ్జి గజ్జి చెప్పు ఫస్ట్. నువ్వు గజ్జే చెప్పు. ఆన్సర్ చెప్పు, దాని తర్వాత థర్డ్ ఛాన్స్ కి ఇస్తాను నీకు క్లూ. మీకు ఆన్సర్ తెలుసా గైస్? మీరు చెప్పలేరు, వీడియో చూస్తున్నారు కాబట్టి. నువ్వు చెప్పు. అయిపోయిందా? నేను క్లూ ఇచ్చేసా. ఇట్స్ మోర్ బేసిక్ టు ద గ్రామర్ అని చెప్పా. ఆగు, నేను ఒకసారి గ్రామర్. అది ఆల్ఫాబెట్స్ కి సంబంధించింది.
నాకు తెలీదు. ఐ గివ్ అప్. ఇవప్పా ఒక్కసారి మంచి మొహాన్ని ఇక్కడ పెట్టబ్బా. ఏంటిది? అబ్బో ఎంత ప్రేమ. సరిగ్గా కొట్టు బుజ్జి. చీటింగ్. లెటర్ ఆర్. What nonsense I thought about this, you know. నేను నిజంగా అనుకున్నా తెలుసా. నువ్వు చెప్పలేకపోయావు కదా, చెప్పలేదు కదా. సో అగైన్ 1-1. ఇప్పుడు నీ క్వశ్చన్. First 1 to 5 wins. Come on, fast. How do you make the number 1 disappear? మళ్ళీ చెప్తా క్వశ్చన్ వినండి. How do you make the number 1 disappear? తెలుగులో నెంబర్ 1ని మాయం ఎలా చేస్తాము? N-E తీసేసేయాలి. N-E తీసేస్తే శూన్యం. హే యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఆన్సర్. దిస్ ఇస్ అ గుడ్ ఆన్సర్. దిస్ ఇస్ రియల్లీ అ గుడ్ ఆన్సర్, బట్ ద యాక్చువల్ ఆన్సర్ ఇస్ డిఫరెంట్. సో ఓకే, కొట్టడానికే రెడీగా ఉందో. క్లూ ఇవ్వు. రివెంజ్. క్లూ ఇవ్వు. క్లూ అండ్ నువ్వు చెప్పిన దానికి, కాకపోతే అది నువ్వు ఇప్పుడు తెలుగులో చెప్పావు కదా, ఇంగ్లీష్లో ఆలోచించు. O-N-E-1. N-E తీస్తే 0 ఒకటే ఉంటుంది. 0 is still there, no? It's still a number, no? It is not gone, no? It is not gone, no? పక్కన జీ పెట్టాలా? అయినా కొడుతున్నావు. చెప్పాను ఆన్సర్. నేను తింగర్ బొబ్బా అని నేనైతే నిజంగా చెప్తున్నా. డైరెక్ట్ దీనికి నేను నీకు మార్క్ ఎందుకు ఆన్సర్ టూ మచ్ జరగ. నీ ఇన్నోవేటివ్ ఆన్సర్. నేమ్ 5 countries which start with a letter S. చెప్పు. 5 countries which start with S. స్పెయిన్. ఇప్పుడు మజా వస్తుంది. చెప్పు. సికింద్రాబాద్. ఓకే. 5 countries అడిగా. స్పెయిన్, స్విట్జర్లాండ్ కంట్రీ కాదు. స్విట్జర్లాండ్ కంట్రీ అమ్మా. భయపడుకుంటూ చెప్పావు చూడు. ఓకే, స్పెయిన్. జేబులో చేయి పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సి అనిపించింది. ఓకే, స్పెయిన్, స్విట్జర్లాండ్. స్పెయిన్, స్విట్జర్లాండ్, సిరియా, స్కాట్లాండ్. ఒక క్లూ ఇవ్వచ్చు కదా. చాలా ఈజీ క్వశ్చన్ ఇది. దీనికి కూడా క్లూ చెప్తే చెప్పు. ఏదో చెప్తాం అనుకున్నావు. ఒక్కటి వచ్చి చెప్పచ్చు కదా. ఐ డ్రాప్ ఆఫ్ ఇండియా. శ్రీలంక. కరెక్టే. అరే శ్రీలంక ఎలా మర్చిపోయా. షేమ్. మీ అత్తగారు వెళ్ళినట్టు మాట్లాడుతున్నావు. శ్రీలంకలో అవును, ఇండియా కిందే ఉంటుంది కదా. ఓకే ఓకే, నెక్స్ట్ 2-1. నువ్వే క్వశ్చన్. అరే నేను క్వశ్చన్ అడగాలి కదా, మర్చిపోయాను నేను అసలు. నీ క్వశ్చన్స్ చాలా బాగున్నాయి. అ కౌబాయ్ రోడ్ ఇన్ టు టౌన్ ఆన్ ఫ్రైడే. ఓకే. He stayed in town for 3 days and rode out on Friday. How was that possible? మళ్ళీ తెలుగులో చెప్పు. ఒక కౌబాయ్ వచ్చాడు ఫ్రైడే రోజు గుర్రం మీద. మళ్ళా ఫ్రైడే మీద ఎక్కేసి వెళ్ళిపోయాడు. ఫ్రైడే పుట్ట 3 days ఉండి ఫ్రైడే వెళ్ళిపోయాడు. మళ్ళీ హీ రోడ్ ఆన్ ఫ్రైడే. ఒక కౌబాయ్ గుర్రం మీద ఫ్రైడే రోజు వచ్చి 3 రోజులు ఉండి మళ్ళీ ఫ్రైడేనే వెళ్ళిపోయాడు. అంతేనా? హీ రోడ్ అవుట్ ఆన్ ఫ్రైడే. అవును. హీ రోడ్ అవుట్ ఆన్ ఫ్రైడే. ఆన్ ఫ్రైడే. అవును, అంటే ఫ్రైడే రోజే కదా హీ రోడ్ అవుట్ టు ద ప్లేస్. Listen to the question again. A cowboy rode into a town on Friday. Okay, full stop. He stayed in town for 3 days and rode out on Friday. How is that possible? తెలీదు. ఒప్పుకుంటున్నావా ఓడిపోయానని? అయితే ఫస్ట్ దెబ్బ తిను. ఆడు గుర్రం పేరు ఫ్రైడే నాన్న. రోడ్ అవుట్ ఆన్ ఫ్రైడే. వారం పేర్లు కూడా పెట్టుకుంటారా గుర్రాలకి?
పెట్టుకున్నాడు వాడు ఇంట్రెస్ట్. ఒక సంవత్సరంలో 28 డేస్ ఉన్న నెలలు ఎన్ని? 28 డేస్ ఉన్న నెలలు ఎన్ని? ఒకటే. అన్ని 12 నాకు తెలుసు. ఆల్ 12 months have 28 days, no? నెక్స్ట్ ఏంటన్ని పెట్టి క్వశ్చన్స్ అడుగుతున్నావు? అంటే ఇవి నువ్వు ఆన్సర్ చేయగలవో లేదో డౌట్ వస్తుంది, బట్ చేసావు. నువ్వు నిండా బుద్ధిశాలి. What two keys can't open any door? What two keys? Yes. What two keys? అంటే ఏదో వర్డ్తో కీ ఉంటుంది, అదే ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఏదో ఒక వర్డ్తో ఉన్న కీ ఏంటి? డాంకీ, మంకీ. అరే రే 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 రే, ఈ క్వశ్చన్ ఎక్కడ చదువుకు నచ్చినట్టున్నావు. లేదు, నీ ఫేస్ చూస్తే గుర్తుకొచ్చా. మీకు కనుక ఈ క్వశ్చన్స్ నచ్చినట్టయితే మీరు కూడా మీ పార్ట్నర్స్ మీరు ట్రై చేయండి గైస్. దేన్ని నువ్వు తాకగలవు కానీ చూడలేవు? వాట్? దాన్ని నువ్వు తాకగలవు కానీ చూడలేవు. హౌ ఇస్ దట్ పాసిబుల్? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. దేన్ని నువ్వు తాకగలవు కానీ చూడలేవు. ఈ ఆన్సర్ నువ్వు చెప్పలేదు కాబట్టి, కానీ రెలవెంట్ ఆన్సర్ ఒకటి చెప్పావు కాబట్టి ఐ వోంట్ హిట్ యూ, బట్ ఐ విల్ నాట్ గివ్ యూ ద పాయింట్. ఆన్సర్ ఇస్ ఒకళ్ళ గుండె. గుడ్ వన్. థ్యాంక్ యూ. సో ఇందాక ఎంత ఉండే? నీ గుండె నేను ఎక్కడ తాకగలిగాను? లోపల ఎవరైనా మంచి పని చేస్తే ఆర్ ఏదైనా మంచి పని చేస్తే నా గుండెని తాకాడు అంటారు, నా మనసుని తాకాడు అంటారు. బుజ్జి, నువ్వు లిటరల్ క్వశ్చన్స్ అడగవా? నువ్వు ఇట్లా తెలుగులో ట్రాన్స్లేట్ చేసి నా మైండ్తో ఆడుకోకు. క్వశ్చన్ ఈజ్, ఆన్సర్ ఈజ్ చెప్పేసా. సో ఓకే, తెలుగు క్వశ్చన్ వన్ లాస్ట్ క్వశ్చన్. ఎవరు గెలిస్తే వాళ్ళదే. ఓకే, చూసుకుందాం. స్టార్ట్. సరే అయితే ఆగు, నా స్పెక్స్ తీస్తాను. సో ద క్వశ్చన్ ఇస్, ఆగు ఫస్ట్ నేను చెప్తా. ఇప్పుడు నువ్వు విన్ అయ్యావు అనుకో, నువ్వే డైపర్స్ చేంజ్ చేయాలి. నేను విన్ అయితే నువ్వు డైపర్స్ చేంజ్ చేయాలి, నేను చేయను. సో బ్రేక్ నా, అంతే. దట్స్ ద రూల్. ఓకే, క్వశ్చన్ అడుగు. సో క్వశ్చన్ ఏంటంటే, ఆయిల్ అండ్ వాటర్ దేంట్లో బాగా కలుస్తాయి? పొట్టలో. ఎంత వరస్ట్గా చెప్పావు తెలుసా ఆన్సర్. ఆయిల్ ఇంకా వాటర్ కడాయిలో కలిసే ఉంటాయి కదమ్మా రెండు. నాన్న, సైన్స్ ప్రకారము వాటర్ మీద ఆయిల్ ఫ్లోట్ అవుతూ ఉంటుంది. అవును. ఓకే, సో అందులో ఎలా కలుస్తుంది? అంటే మిక్స్ అయిపోవడం, కంప్లీట్లీ మిక్స్ అయిపోవడం. క్లూ ఇవ్వు. అదేమన్నా తినే ఇదా? తినే వస్తువే. వస్తువు కాదు, తినేదే, తినే ఫుడ్. అండ్ నేను చాలా రేర్గా చేస్తుంటా, అంటే రెగ్యులర్గా చేయను. అండ్ మనం రెగ్యులర్గా చేసుకోము అది. వంకాయ నేను రెగ్యులర్గా చేస్తాను, వారంలో 3 సార్లు చేస్తాను. అది నీకు ఇష్టమని. షూరా? లాకా? పక్క? చపాతీ పిండి. చపాతీ పిండి. ఎస్. అయినా నాకు ఒకటి అర్థం కాక అడుగుతా, నాది లీడ్ లో ఉంటే మళ్ళీ లాస్ట్ క్వశ్చన్కి వచ్చామేంటే? ఇదంతా తూచి నేను అనుకో. ఏంటి తూచు? ఓవర్ యాక్షన్ చేయక ఆగు బుజ్జి. ఓడిపోతే ఇట్లానే మాట్లాడతారు. Hey guys, so that was the fun vlog. Score was కొంచెం messed అయ్యాయి, but then clearly I am the winner here. So హాయ్ గాయ్స్. సో మా ఆయన పాపం ఓడిపోయిన బాధలో వెళ్ళిపోయారనమాట. మళ్ళీ కన్విన్స్ చేసి పిలవాలని కూడా అనిపించలేదు, ఎందుకంటే యాక్చువల్లీ పని మీద వెళ్ళారు. ఇట్స్ ఓకే, బట్ దెన్. సో ఈరోజు ఫన్ వీడియో అదనమాట. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్స్లో. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. And also do share your views in the comment section. And they love you guys.
అండ్ ఆల్సో ఇప్పటిదాకా ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ విత్ అస్. అండ్ కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నా పేరు వైష్ణవశ్రీ అండ్ వీడియోలో ఇంతకు ముందు కనిపించింది మా ఆయన సాయి మనోహర్. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. దట్స్ ఇట్. ఓకే, బాయ్ గాయ్.